తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేగాయి. గచ్చిబౌలిలో దొంగను పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డిపై కాల్పులు జరిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ కాల్పులు ఎప్పుడు జరిగాయి, వివరాలేంటి? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అయితే ఒక దొంగ మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఒక దొంగ పబ్బుకు సంబంధించి కూడా అతను రావడం ఒక సమాచారంతో కూడా పోలీస్ కానిస్టేబుల్ ఆ పబ్బు వద్దకు చేర్పడం జరిగింది. అది గమనించిన ఈ దొంగ సంబంధించి కూడా అతని వద్ద ఉన్న గన్తో ఆ కానిస్టేబుల్ వైపు కాల్పులు జరపడం, రెండు రౌండ్లు కాల్పు జరిపినట్లయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో సిసిఎస్ సంబంధించి కానిస్టేబుల్ వెంకటరెడ్డికి కాలులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు సమాచారం ప్రకారం అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వాటికి సంబంధించి కూడా దర్యాప్తు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ దొంగకు సంబంధించి కూడా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే కొద్ది రోజుల నుంచి కూడా అతను పోలీసులకు చిక్కకుండా కూడా తప్పించుకొని తిరుగుతున్న ఒక సమాచారంతో కూడా ఈ రోజు అతని సాయంత్రం సమయంలో పబ్బుకు వస్తున్న ఒక సమాచారంతో కూడా నేరుగా పోలీసులు అతను పట్టుకోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే ఇటు పోలీసులపై కూడా కాల్పులు జరపడంతో కూడా ఆ పబ్బులో ఉన్న ఇటు పోలీస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డితో పాటు మరొక బౌన్సర్ వ్యక్తికి కూడా ఆ బుల్లెట్ తాకినట్లు ప్రాథమికంగా మనకైతే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరికైతే తీవ్ర గాయాలైనట్లు కూడా ఆ పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఘటన స్థలానికి వెళ్లిన తర్వాత పోలీసులు ప్రాథమిక కొన్ని వివరాలు అయితే ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. వాటికి సంబంధించి కూడా వివరాలు తెలియాల్సింది. అసలు ఈ దొంగకు సంబంధించి కూడా కేసు అంటే ఏ కేసులో అతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడని కూడా వివరాలు పోలీసులు అయితే ప్రస్తుతం అయితే మీడియాకి అయితే వెళ్లించలేని పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రస్తుతం ప్రాథమికంగా ఉన్న వివరాలు అటు ఘటన స్థలానికి చేరుకొని తర్వాత కేవలం అతను ఒక్కడు మాత్రం వచ్చాడా, తర్వాత అతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారన్న వాటిలో కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకున్నట్లయితే ఒక సమాచారం అందుతుంది. మొదటగా గాయపడిన కానిస్టేబుల్ తో పాటు తర్వాత బౌన్సర్ ఎవరైతే ఉన్నా బౌన్సర్ అయితే స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి ప్రస్తుతం అయితే తరలించడం జరిగింది. ఘటన స్థలంలో ఆ బుల్లెట్లు కానీ తర్వాత అతనికి గన్నుకు సంబంధించి కూడా వాటి కొన్ని వివరాలు అయితే పోలీసులు అయితే ప్రాథమికంగా వివరాలు సేకరిస్తున్నారు. వీటికి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే తెలియాల్సిన అవసరం. ఇప్పుడు ఘటన స్థలానికి ఇటు పాలపూర్ డీసీపీ కానీ తర్వాత ఏసీబీకి సంబంధించి కూడా ఘటన స్థలానికి ప్రస్తుతం చేరుకొని ఆ వివరాలు ప్రాథమిక వివరాలు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రమేష్, ఈ దొంగకు సంబంధించిన సమాచారాన్ని అసలు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? అక్కడికి వెంకటరామరెడ్డి ఒక్కడే వెళ్లారా, ఇంకెవరైనా వెళ్లారా? మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఎవరైతే ఈ దొంగ ఉన్నారో అతన్ని పట్టుకోవడానికి ఒక సమాచారం అయితే ఆ పోలీసులకు ఒక సమాచారం అందుకోవడం జరిగింది. అతను వెంకటరామరెడ్డికి సంబంధించి కూడా పోలీసులు అతనితో పాటు మరికొంతమంది సిబ్బంది కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వెంకటరామరెడ్డి అతన్ని దొంగను పట్టుకోవడానికి కూడా ప్రయత్నించిన సమయంలోనే అతని వద్ద ఉన్న గన్నుతో అయితే 2 రౌండ్ల కాల్పులు జరపడంతో కూడా ఒక దాంట్లో అతనికి కాలులో బుల్లెట్ చూసుకుపోయినట్లు కూడా అక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్తున్నారు. మిగతా వాళ్ళు అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో కూడా అతన్ని అదుపులో అయితే తీసుకోవడం జరిగింది. అసలు ఆ దొంగకు సంబంధించి వివరాలు అయితే ప్రస్తుతం పోలీసులు ఎలాంటి వివరాలు వెళ్లిస్తున్నారు కేవలం అంటే కొద్దిసేపటి కింద జరిగిన ఈ కాల్పులకు సంబంధించి ఘటన స్థలానికి ముందుగా పోలీసులు అయితే చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ దొంగకు సంబంధించి కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఏ కేసులో అతని మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారనేది కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి వివరాలు వెళ్లిస్తలేరు. కానీ వాటి వివరాలు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత కూడా మీడియాకు కొంతవరకు సమాచారం ఇస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఘటన స్థలానికి అయితే ప్రాథమికంగా ఆ క్లూస్ టీమ్స్ కానీ తర్వాత మిగతా సిబ్బందికి సంబంధించి కూడా కొంతమంది ఇప్పుడు ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. వాటి దొంగనైతే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో అదృష్టశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదని చెప్పవచ్చు. కానీ తీవ్ర గాయాలైన ఈ వెంకటరెడ్డికి సంబంధించి కానీ తర్వాత బౌన్సర్ అయితే ఆ పబ్బులో పనిచేసిన ఒక సిబ్బంది బౌన్సర్ కూడా గాయాలు కావడం అయితే ఘటన స్థలం నుంచి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. కాబట్టి వాటి వివరాలు తర్వాత దొంగకు సంబంధించి కూడా అంటే ఎవరెవరు వచ్చారు, తర్వాత పబ్బుకు సంబంధించి కూడా ఎందుకు ఇక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడ ఏదన్నా చోరీకి కానీ వచ్చారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రమేష్.